ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. పేజ్ నెంబర్ 62లో ఉన్నట్టుగా రిజెక్ట్ చేసినటువంటి 4 ట్యాంకర్లని పేజ్ నెంబర్ 64లో ఉన్నట్టుగా వైష్ణవి డైరీకి పంపించి, పేజ్ నెంబర్ 44లో ఉన్నట్టుగా మళ్ళీ పిలిపించి లడ్డు తయారు చేసిన పాపం ఎవరిది? దీనికి సమాధానం చెప్పాలండి సార్ తెలుగుదేశం పార్టీలో. అదేవిధంగా కూటమిలో ఏ ఒక్కరికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి గాని, భయం గాని, చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి మిగతా విషయాలు మాట్లాడుతున్నాను సార్. మాట్లాడుతాం. మీ ప్రభుత్వ హయాంలో సార్ నేను ఒక ఫోటో చేయించాలి సార్. ఇది ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఎంతకైనా దిగజారుతాడు అనడానికి సార్. ఇది 17/9/2024 సార్. వెంకటేశ్వర స్వామి సకుటుంబ సపరివార సమేతంగా తిరుమల వెళ్ళారు సార్. తిరుమల వెళ్ళంగానే ట్వీట్ ఏమని సార్ తెలుసా సార్? ఈ మధ్య తిరుపతి వెళ్ళొచ్చిన చాలా మంది దగ్గర విన్న మాట, గతంలో కన్నా లడ్డు చాలా రుచిగా ఉంది, హిందువుల పాలన కదా, దేవదేవుని కార్యాలను ఎంతో పవిత్రంగా భావించి చేస్తారులే అని చెప్పా. అర్థమైందా సార్? అర్థమైంది. ఎస్. వెంటనే సార్ 19/9/2024 సార్ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక స్టేట్మెంట్ సార్. స్టేట్మెంట్ ఏంటంటే అడల్ట్రేషన్ జరిగింది, జంతుకు కలిసింది, పందుకు కలిసింది, చేప నూనె కలిసింది, గొడ్డు మాంసం కలిసింది అంటే వీళ్ళు వచ్చిన 100 రోజుల వరకు సార్ లడ్డు సుగంధం వాసన వచ్చిందని సార్, పరిమళించిపోయిందంట సార్, పూర్వ వైభవం వచ్చిందంట సార్. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత ఈ ఏదైతే ఛార్జ్ షీట్ చెప్పినట్టుగా రిజెక్ట్ చేసినటువంటి నెయ్యిని వీళ్ళు చెప్తున్నారు కదా, నెయ్యిలో శాంపిల్స్ లో ఏదైతే ఇప్పుడు ఫస్ట్ లో సార్ జంతుకో పోయింది సార్, తర్వాత కెమికల్స్ పోయాయి సార్, తర్వాత పామాయిల్ పోయింది సార్, తర్వాత ఈ రోజు వచ్చేసరికి ఏదైతే బాత్రూమ్ యాసిడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. బాత్రూమ్ యాసిడ్ అని మాట్లాడుతూ ఉన్నారు సార్. ఈ మనిషికి వెంకటేశ్వర స్వామి మీద అంత పగిందుకో నాకు అర్థం కాదు. వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు నాయుడు గారికి సార్ వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు బాగలేవని. మరి రిజెక్ట్ చేసిన ట్యాంకర్లని వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే తిరిగి తెప్పించి లడ్డూ తయారు చేసిన మహాపాపాత్ముడు ఎవరు? మహాఘోరాత్ముడు ఎవరు? మహాపాతకం చేసింది ఎవరు? వెంకటేశ్వర స్వామికి కలంకం అంటించింది ఎవరు? వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి లడ్డూ పవిత్రతని దెబ్బతీసింది ఎవరు? టిటిడి ఈవో శ్యామలరావు కాదా? టిటిడికి సంబంధించినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు కాదా? అదేవిధంగా శిక్షార్హుడిగా ఈ ఏదైతే ఎంటైర్ సిస్టమ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్దన్నగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా? దానికి సమాధానం చెప్పండి సార్. తెలుగుదేశం పార్టీలో దానికి చెప్పండి సార్. దానికి చెప్పరు. జంతుకు లేదు అని చెప్పి స్పష్టంగా తెలిసిన తిరిగి ఎదురుదాడి చేస్తున్నాడు అంటే ఆ మనిషికి వెంకటేశ్వర స్వామి పవిత్రత మీద అతను నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్ట సార్? అతను నిజంగా నేను 70 సంవత్సరాల వయసు వచ్చింది, మా లడ్డు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూకి పేటెంట్ ఉంది మనకి, ఆ లడ్డు పవిత్రత దెబ్బతినలేదు, మా లడ్డు పవిత్రంగా ఉంది అని చెప్పి గర్వంగా ఎలుగెత్తి చాటాల్సినటువంటి వ్యక్తి వచ్చి ఈ రోజు తిరిగి మళ్ళీ ఎదురుదాడి.